ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరివచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. పైన బాల్కనీలో ఉన్న వారందరికీ వందనాలు. మహాదేవుడు మనలను ప్రేమించి ఆయన శ్రేష్టమైన కృప, ఆయన శ్రేష్టమైన సహాయాన్ని మనకిచ్చి ఈ దినమున దేవుని సన్నిధానంలో మనమందరము చేరి ఆయన నామాన్ని ఘనపరుచుకోవటానికి దేవుని మందిరంలో కాసేపు గడపాలి, ఉండాలి. దైవికమైన ప్రసన్నత మన కుటుంబాలలో ఆయన ఇవ్వాలి అనే తలంచి ఈరోజు దేవుని మందిరంలో చేరి ఆయనను ఘనపరుచుకునే భాగ్యాన్ని మహాదేవుడు మనందరికీ అనుగ్రహించినందుకొరకై స్తుతి, ఘనత, మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి చెబుదాం, దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దేవుని మందిరం చాలా ఆశీర్వాదం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాం, తిరుగుతాం బంధువులింటికి, లేదా వెళ్ళిన చోటల్లా మనకి ఇష్టం కాకపోయినా మంచినీళ్ళు పొరుగురులో వెళ్ళినప్పుడు తాగుతాము. వెళ్ళి రాగానే వాటర్ని బట్టో వాతావరణాన్ని బట్టో ఏదో చిన్న బలహీనత ఖచ్చితంగా కలుగుతుంది. కలిగినప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళతాం? హాస్పిటల్కి వెళతాం. డాక్టర్ గారు ఎలాగున ఉంది అని కొన్ని మందులు తీసుకుంటాం. ఆ మందులు తీసుకుని వేసుకున్నాక కొంత కుదుట పడుతుంది ఆరోగ్యం. దేవుని మందిరము అంతకంటే గొప్పదైన కార్యము, స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించేది. వారమంతా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నా, ఎక్కడెక్కడ పనులు చేసుకున్నా, ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగినా చేసుకున్నా, ఆదివారం దేవుని మందిరంలో ఉండటం, ఆదివారం దేవుని మందిరంలో గడపటం, మనకి తెలుసో తెలియకో కలిగిన పొరపాట్లన్నీ కూడా దేవుని మందిరంలో అడుగుపెట్టి ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు అని ఒక్కసారి దేవునిని మనం కృతజ్ఞత చెల్లించినప్పుడు అవన్నీ మన జీవితంలో నుండి పటాపంచలైపోతాయి. అందును బట్టి దేవుని మందిరం చాలా అవసరం. దేవుని మందిరంలో గడపటం చాలా అవసరం. రోజులు తరబడి, గంటలు తరబడి మనము కొన్ని చోట్ల ఇష్టమున్నా ఇష్టం అవ్వకపోయినా గడుపుతూ ఉంటాం. కానీ ప్రియమైన వారులారా, అలాంటి పరిస్థితులన్నిటికీ ఒక చక్కని సమాధానం దేవుని మందిరం. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము, 24వ అధ్యాయము. యేసు ప్రభు శిష్యుడును అపోస్తలుడును ఆయనకు నమ్మకమైనటువంటి వైద్యుడునైన లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనము నుండి మనము చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 47వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను.
మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ప్రియమైన వారలారా, గడిచిన ఆదివారం యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఆయన చివరిసారిగా ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి మాట ఒకటి మనము ధ్యానం చేసుకున్నాం. ఏ మాట అది? గొప్ప ఆజ్ఞ, అలాగునే ది గ్రేట్ కమిషన్. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుండి, అనేకులైన శిష్యులను చేయండి, బాప్తిస్మం ఇవ్వండి, రోగులను స్వస్థపరచండి. ఇలాగున యేసు ప్రభు వారికి చివరిగా ఇచ్చిన కమాండ్, ది లాస్ట్ కమాండ్, ఆజ్ఞ, అది అక్కడ గ్రేట్ కమిషన్ అని మనం చదవగలుగుతూ ఉంటాం. వారు అలాగున ఆ గొప్ప ఆజ్ఞను వారందరూ తీసుకొని యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు కూడా బయలుదేరి ఆ గలిలయ అనేటువంటి కొండ మీద, గెత్సెమనేటువంటి కొండ మీద యేసు ప్రభువుని వారు 12 మంది శిష్యులు కూడా వెళ్ళి, ప్రియమైనటువంటి వారలారా, ఆ 12 మంది శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఆయన ఆకాశమునకు ఆరోహణుడయ్యాడు అని మనం వింటాం. ఆ ఆకాశమునకు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు యెరూషలేములో దేవాలయములో తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టండి. చెప్పండి మాట, దేని కొరకు? తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, దేవాలయములో ఉండండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని దేవుడు వారికి చెప్పి, ఆ మాట చెప్పి వారి మీద చేతులుంచి ఆశీర్వదించి ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన పరలోకమునకు. మీరు ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని గమనించండి. బైబిల్ గ్రంథములో మీరు ఎక్కడైనా చదవండి, ఆయన పరలోకమునకు వెళ్ళెను అనే మాట ఇక్కడ తప్ప పరలోకమునకు వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా, లేదా ఆ సందర్భము మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడొచ్చు. మరి మునుపు చనిపోయిన వారు ఎక్కడికి ఉన్నారు? వారందరూ మధ్యాకాశములో ఉన్నారు. పరదైసు అనేటువంటి భాగములో వారు ఉన్నారు. ఆ పరదైసు అనే భాగములో వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఒక్కడే ఆయన పరలోకమునకు చేర్చబడిన వాడు. అందుకునే ఆయన అంటారు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్ములను. అబ్రాహాము గాని, లాజరు గాని, మునుపు చనిపోయిన మోషే గాని, వారు ఎత్తబడిన వారుగానే ఉన్నారు గాని వారు పరలోకమునకు చేర్చబడిన వారుగా బైబిల్ మనకి ప్రస్తావించలేదు. గమనించాలి. ఈ విధంగా యేసు ప్రభు ఆరోహణమైన తరువాత ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా ప్రభు మాటను బట్టి వారు దేవాలయములో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మాట 52వ వచనంలో మనం చదువుతాం. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక
దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచు ఉండిరి. ఏమండి, ఇక్కడ మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని గమనించారు. ఇలా చూడాలి నా వైపు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలలో పరిచర్యలో 12 మంది శిష్యులను పిలిచి 3.5 సంవత్సరాలు ఆయన వెంట ఉంచుకొని 3.5 సంవత్సరాలు తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయే ముందు చెప్పిన మాట, ఇదిగో మీరు దేవాలయములో ఎడతెగక ప్రార్థన చేయండి. దేని కొరకు కనిపెట్టండి? చెప్పాలి, మన టైటిల్ కూడా అదే. దేని కొరకు కనిపెట్టండి? అందరూ చెప్పాలి. బాబు చెప్పండి, దేని కొరకు కనిపెట్టాలి? తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురును, యోహాను, యాకోబు, ఆంద్రేయ, పిలుపు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తమను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు ఉండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గమనించాలి, ఈ మాట మీ మనస్సులో గుర్తు చేసుకొని ఈ సందేశాన్ని అర్థం చేసుకోవాలి. అబ్బాయి, మీరు యెరూషలేము దేవాలయములు లేదా మేడగదిలో మీరు కనిపెట్టండి. దేని కొరకు కనిపెట్టమని చెప్పాలి? దేని కొరకు కనిపెట్టమని? ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఒక అద్భుతమైన సత్యం. తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. మేడగదిలో సుమారు 120 మంది కూడుకున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆకాశము నుండి ఒక శక్తి వచ్చింది. 120 మంది మీద రాలగా వారు పరిశుద్ధాత్మ శక్తి నొందినటువంటి వారై, ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క శక్తి వారికి వాక్శక్తినిచ్చగా ఇవ్వగా దేవునిని వారు స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెబుదాం, బారుగా ఎత్తి చెబుదాం. గమనించండి ప్రియమైన వారులారా, ఇప్పుడు ఆలోచన చేయాలి. మీ మనస్సులో ఒక దృష్టి పెడుతున్నాను, లేదా ఒక ఆలోచన మీ మనస్సులో. తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అనంటే అప్పటి వరకు వారి జీవితాలలో తండ్రి వాగ్దానం లేదా? తండ్రి వాగ్దానం లేకుండానే అబ్రహాము, తండ్రి వాగ్దానం లేకుండానే మోషే, తండ్రి వాగ్దానం లేకుండానే యెహోషువ, తండ్రి వాగ్దానం లేకుండానే దావీదు, తండ్రి వాగ్దానం లేకుండానే
ఇర్మియా, యెషయా, మలాకి వరకు వీళ్ళెవ్వరికీ తండ్రి వాగ్దానం లేకుండా రాజులుగా, ప్రవక్తలుగా, నాయకులుగా, సేవకులుగానే ఉన్నారా? ఒక అద్భుతమైన మాట చెప్తానండి. బైబిల్ గ్రంథంలో తండ్రి వాగ్దానం అంటే చెప్తున్నాను. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథములోను అలాగునే మత్తయి సువార్తలోను తప్ప పరిశుద్ధాత్మ అనేటువంటిది పదమే లేదు అసలు. ఈ మాట మీరు ఆశ్చర్యంగా అర్థం చేసుకోవాలి. అవును, పరిశుద్ధాత్మ అనగా గమనించాలి, పరిశుద్ధాలయం ఉంది, పరిశుద్ధ పరచడం ఉంది, పరిశుద్ధ క్రియలు ఉన్నాయి, పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ పరచడం ఉంది, కానీ పరిశుద్ధాత్మ అనేది లేదు. మరి వీళ్ళందరూ పరిశుద్ధాత్మ లేకుండా ఎలాగున్నారండి? ఆత్మ ఉన్నది కానీ పరిశుద్ధాత్మ అనేది లేదు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పినదేమిటి అని అంటే, వారిలో ఉన్న పరిశుద్ధతకు దేవుని ఆత్మ జతపరచబడింది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధత మాత్రమే ఉన్నది. తండ్రి వాగ్దానం పరిశుద్ధత 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 వరకే ఉన్నది, కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అది ఏమయ్యింది? పరిశుద్ధాత్మ అయింది. చెప్పండి, ఏమయ్యిందండి? అందరూ చెప్పాలి బాబు, కుర్రోళ్ళు మీరు కూడా చెప్పాలి. ఏమయ్యింది? పరిశుద్ధాత్మ. మరి కీర్తన గ్రంథములోనే పరిశుద్ధాత్మ అని ఎందుకు ప్రస్తావించబడిందండి? దావీదు భక్తుడు ఉన్నాడు. దావీదు భక్తుడు అనగా దేవుని కుమారుడై ఉన్నాడు. యోధా గోత్రపు సింహము నుండి వచ్చినటువంటి వేరు చిగురు అక్కడ ఉన్నది గనుక, అందుకనే నీ ఆత్మను నీవు కుళ్ళు పట్టనీయవు. చూడండి, కొన్ని వచనాలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 51వ కీర్తన. కీర్తన గ్రంథం 51వ కీర్తన 11వ వచనమును చదువుతూ ఉన్నాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు చిగురు యేసు ప్రభువులో నుండి అది ఉద్భవింపబోవచ్చు ఉన్నది గనుక, ప్రియమైన వారలారా, కీర్తనల భాగములో మాత్రమే, దావీదు కీర్తనలలో మాత్రమే పరిశుద్ధాత్మ ప్రస్తావన భక్తుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. 63వ కీర్తన. 63వ కీర్తన. యెషయా గ్రంథము క్షమించాలి, కేవలము కీర్తన గ్రంథములలోనే ఆ ప్రస్తావనను తీసుకొని వస్తూ ఉన్నటువంటిది బైబిల్ గ్రంథంలో మనము గమనించగలుగుతూ ఉంటాం. ప్రియమైన వారలారా, అంటాడు కదా, ఇదిగో నీ యొక్క పరిశుద్ధాత్మను నేను దూషింపనివ్వకుండా పరిశుద్ధాత్మను నేను అంటిపెట్టుకొని జీవించుచూ ఉంటాను అనే మాటను మనం అక్కడ ప్రియమైన వారలారా చదువుతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోవలసిన విషయం. అందుకనే ప్రియమైన వారలారా, తండ్రి వాగ్దానం అనేటువంటిది పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల ద్వారా కానీ, తండ్రి వాగ్దానం అనేటువంటిది పాత నిబంధన గ్రంథములో ప్రియమైనటువంటి వారలారా దైవ భక్తులకు కానీ ఆ తండ్రి వాగ్దానం పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది ఎవరికి లేదు. మీరు కనిపెట్టగలిగితే
నా మాట ప్రకారంగా మీరు ఉండగలిగితే ఆ పరిశుద్ధాత్మ అనుభవం, పరలోకము నుండి వచ్చే ఆ అనుభవం మీకు కలుగుతుంది. మీరు వెళ్ళి కనిపెట్టండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గమనించాలి. అదేమిటండి? ప్రారంభంలో మీరు లేదంటారు, ఆత్మ ఇచ్చాడు గాని పరిశుద్ధాత్మ అయితే వారికి ఇవ్వలేదు. అది మీరు గమనించాలి. ఆత్మ చేత నడిపింపబడటం, ఆత్మ చేత అన్ని జ్ఞానయుక్తంగా చేయటం, ఆత్మ చేత దేవుని సంకల్పం నెరవేర్చబడటం ఉంది కానీ పరిశుద్ధాత్మ ఆ శక్తి కుమ్మరింపు అనేటువంటిది వారి జీవితాలలో లేదు లేదు లేదు. మరి అదేమిటండి? పాత నిబంధన గ్రంథంలో మరి ఎలా జరిగింది అనే ప్రశ్న మీలో కలిగితే, అది ప్రారంభంలోనే పోగొట్టుకున్నారు. ఎవరు? ఆదాము అవ్వలు. దేవుడు వారికి ఆ యొక్క పరిశుద్ధతను ఇచ్చాడు. ఎలాంటి పరిశుద్ధత అంటే, వారు సిగ్గు ఎరుగకుండా ప్రతి చల్లపూట దేవునితో కలిసి సంచారము చేసే తండ్రి వాగ్దానము, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఆదాము అవ్వలు సంపాదించుకున్నారు. ఎప్పుడైతే అపవాది మాటను వారు విన్నారో, ప్రియమైన వారులారా గమనిస్తున్నారా? ఎప్పుడైతే అపవాది మాట విన్నారో ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను వారు పోగొట్టుకున్న వారైపోయారు. అప్పుడు పోయింది తండ్రి వాగ్దానం. అప్పుడే ప్రారంభంలోనే, మొదటిలోనే ఆదాము అవ్వల యొద్దనే ఆ ఆత్మ పరిశుద్ధత అనేది, వారు సిగ్గు ఎరుగకుండా పరిశుద్ధత కలిగిన అనుభవం దేవుడు వారికి ఇస్తే అప్పుడే పోయింది. అప్పుడే పోగొట్టుకున్నారు. వారు సిగ్గు ఎరిగి ఎప్పుడైతే గొర్రె ఆ చర్మమును వారు కచ్చడములుగా, వస్త్రాలుగా ధరించుకున్నారో, దేవుడు వారికి ఇచ్చిన మహిమ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, పరిశుద్ధాత్మ అనుభవం అప్పుడే, అపవాది మాట విన్నప్పుడే. ఒక అమూల్యమైన మాట చెప్తున్నాను, వినండి వినండి వినండి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అనేది వారికి కలిగింది. ఆది కాండంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు పోయింది. 6వ అధ్యాయంలో నరులు కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు కలిసిన పాపం అక్కడ పోయింది. ఇక అబ్రాహామును దేవుడు పిలిచి, దేవుడు మాట్లాడుట ద్వారా ఆయన కార్యాలు చేసుకుంటూ వచ్చారు కానీ కనిపెట్టలేకపోయారు ఆదాము అవ్వలైనటువంటి వారు. దేవుని సహవాసము కొరకు కనిపెట్టలేక, దేవుని యొక్క ఆత్మ అనుబంధం కొరకు వారు కనిపెట్టలేక, ఉండలేక, సహించలేక, అపవాది అయిన సర్పము మాట వారు విని దేవుని మహిమ, పరిశుద్ధాత్మ, దేవునితో సహవాసం ఇవన్నీ వారు కోల్పోయారు. అందుకునే 120 మంది మేడగదిలో కూడుకోవటానికి, వారు కనిపెట్టడానికి, ఇదిగో మీరు తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. దేనికి? ఎలా కనిపెట్టాలట? చెప్పాలి ఎలాగటండి? తండ్రి వాగ్దానం కొరకు మీరు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, మరో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. మరి వీరికే ఎందుకు తండ్రి వాగ్దానంతో కూడిన పరిశుద్ధాత్మ ఆ శక్తి వీరి మీదకే ఎందుకు రాలింది? ఆ అనుభవము, ఆ పరిశుద్ధాత్మ శక్తి వీరికి ఎప్పుడు కలిగింది? వారికి అనుభవము ఎందుకు కలిగింది? ఆ అనుభవము ఎందుకు వీరి జీవితంలోనే అది ప్రారంభమయ్యింది?
మనము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉంది. ఎందుకు కలిగింది? 120 మంది మేడగదిలో కనిపెట్టండి అని దేవుని కుమారుడైన యేసు ప్రభు మాట విన్న వారికి కలిగింది. యేసు క్రీస్తు ప్రభు మాటకు కట్టుబడి లోబడి గదిలో కనిపెట్టిన వారికి పరిశుద్ధాత్మ అనుభవం కలిగింది. సంఘాలలో పాలు పొంది నా రక్షకుడైన దేవుడు నా సంఘము అని సంఘములో బాధ్యత కలిగి ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏకాత్మతో మందిరములో లేదా 120 మందితో కలిసి ఉండినప్పుడు కలిగింది, కనిపెట్టినప్పుడు కలిగింది పరిశుద్ధాత్మ. ఎలా మాట్లాడాలో నేర్పించింది పరిశుద్ధాత్మ. అక్కడ నుండి వారు ఎలా జీవించాలో నేర్పించింది, ఎలా ఎటు వెళ్ళాలో నేర్పించింది, ఎటు సువార్త ప్రకటించాలో నేర్పించింది. వినండి, కనిపెట్టినప్పుడు. దేవుని మందిరములో 120 మంది, ఇట్స్ మీన్ ఫస్ట్ చర్చ్, మొదటి సంఘం. 120 మంది కూడుకున్న మేడగది. అందుకని గమనించండి, మొదటి సంఘం ఎక్కడుంది? మొదటి మందిరం ఎక్కడుంది? మేడగదిలో, మేడ మీదనండి. మన మందిరం కూడా ఎక్కడుంది? అది మీరు బైబిల్లో ఎప్పుడైనా గమనించండి, యేసు ప్రభు ఉన్న ప్రతి స్థలము కూడా ఎత్తు మీదే ఉండేది. ఆయన కొండ మీద, ఆయన ప్రార్థన కొండ మీద, ఆయన వాక్యం కొండ మీద, ఆయన స్వస్థతలు కొండ మీద, ఆయన ఎక్కింది కూడా గాడిద మీద, ఆయన శిలువ మరణం కొండ మీద, ఆయన ఆరోహణం, ఆయన అవరోహణం కూడా కొండ మీదే. అన్ని మీదనే. ఏ మీదనా? మేడ మీదన. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, గమనించాలి. అందుకనే ఇది సార్వత్రికంగా ఈరోజు పెంతుకోస్తు పండుగ. ఏ పండుగ చెప్పాలి అందరూ? బాబు, ఏ పండుగ? కరెక్ట్గా పలకండి. ఏ పండుగ? ఈ పండుగకి పప్పలుండవు. ఏమండే? ఈ పండుగకి కొత్త బట్టలుండవు. ఈ పండక్కి రంగులుండవు. ఈ పండక్కి డాన్సులు ఉండవు. ఈ పండక్కి నాటకాలు లేవు, ఎటకారాలు లేవు. ఈ పండగ పరిశుద్ధాత్మ పండగ. ఈ పండగ మొదటి సంఘం చేసుకున్న పరిశుద్ధాత్మ వాక్శక్తి పండగ ఇది. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పస్కా పండుగ నుండి 50 రోజులు అనగా గమనించండి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులైన 120 మంది లేదా మేడగదిలో ఉన్నటువంటి ఆ 120 మంది మీదకి వారు కనిపెట్టడాన్ని బట్టి పరిశుద్ధాత్మ వచ్చింది. యేసు ప్రభు మాటకు వారు లోబడి మందిరములో కనిపెట్టడాన్ని బట్టి వారిలో పరిశుద్ధాత్మ పనిచేసింది. యేసు ప్రభు మాటకు కట్టుబడి, ఆయన వాగ్దానానికి కట్టుబడి, ఏమండి వినండి, యేసు ప్రభు మాటకు ఎవరైతే లోబడి ఉంటారో, యేసు ప్రభు వాక్యానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో, యేసు ప్రభు వాక్యానికి ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో, వారిలో పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుంది. వినండి ఈ మాట. ఇలాగున పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళ జీవితాల్లో ఏమండే వాళ్ళు చెప్పిన మాట నెరవేర్చబడింది. వారు జరిగించాల్సిన స్వస్థత జరిగింది. వినాలి, గమనిస్తున్నారా? పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళ జీవితాలు ప్రార్థన చేస్తే ప్రార్థన నెరవేరింది. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళ జీవితాలలో అనారోగ్యుల కొరకు, రోగుల కొరకు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందారు. కారణం
వారు తండ్రి అయిన పరిశుద్ధాత్మను పొందుకోవటానికి కుమారుడైన యేసు ప్రభు మాటకు వారు కనిపెట్టారు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానంలో వారు కనిపెట్టారు. ఈరోజు మా జీవితాల్లో దేవుడు మేలు చేయట్లేదండి. మా జీవితాల్లో మేము ఎంత ప్రార్థన చేసినా దేవుడు కార్యము జరిగించట్లేదండి. ఎలా జరిగిస్తాడండి? దేవుని మందిరంలో కనిపెట్టింది ఎక్కడ? దేవుని మందిరంలో ప్రార్థించింది ఎక్కడ? దేవుని మందిరంలో నీవు గడిపింది ఎక్కడ? దేవునికి స్థానం ఇచ్చింది ఎక్కడ? దేవుని మాటకు లోబడింది ఎక్కడ? దేవుని మాటకు విధేయత చూపింది ఎక్కడ? దేవుని యొక్క మాటకు ఈ దినాన వెళ్ళిపోతాం, ఇప్పుడు వెళతాం, మళ్ళీ మనకి ఆదివారం అయితేనే దేవుని మందిరం సంబంధం. ఈ లోపల పాస్టర్ గారు ఏమైపోయాడో తెలియదు, పాస్టర్ గారికి రోగం వచ్చిందో తెలియదు, బాగున్నాడో తెలియదు. మళ్ళీ ఆదివారం వస్తేనే కానీ పాస్టర్ గారు ఉన్నారా, ఉన్నారు, బతికే ఉన్నాడు అని అప్పుడు అనుకోవాలి. ఈ లోపల ఫోన్ చేసి అయ్యగారు ఎలా ఉన్నారని అడిగిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఆ పాస్టర్ గారు బాగానే ఉంటారులే, ఆయనకేంటి? ఈ లోపల ఎలా ఉన్నారు, ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ దేవుని సన్నిధానంలో మనం అడిగింది ఎక్కడ, మనం చేసింది ఎక్కడ, కనిపెట్టింది ఎక్కడ, లోబడింది ఎక్కడ, ఉన్నది ఎక్కడ, చేసింది ఎక్కడ, ఇవన్నీ ప్రియమైన వారులారా దేవుని సన్నిధానంలో మరిచిపోయిన వారమైపోయాం. ఏం చేశారు వాళ్ళు? చెప్పండి, ఏం చేశారండి వాళ్ళు? చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? తండ్రి వాగ్దానం కొరకు వారు కనిపెట్టారు. ఈరోజు నీవు ప్రియమైన వారులారా విస్తరించి నేను మాట్లాడటం లేదు, కానీ నీవు నేర్చుకోవాలి ఈ విషయాలు. ఎంత అద్భుతమైన అనుభవమో ఇది గమనించాలి ప్రియమైన వారులారా. 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు, ఆయనతో జీవించారు, చివరి వరకు ఉన్నారు, చివరి వరకు ఆయనను వెంబడించారు, ఒలీవల కొండ వరకు నిలబడ్డారు, ఒలీవల కొండ వరకు ఆయనను అనుసరించారు. అనుసరించిన చోటు ప్రియమైన వారులారా చివరిగా ఆయన మాటను పట్టుకున్నారు. ఆ మాటను పట్టుకొని 120 మంది మేడగదులు కనిపెట్టారు. ఎంతవరకు కనిపెట్టారు, ఎన్ని రోజులు ఉన్నారు, అది విస్తరించి వ్రాయబడలేదు, కానీ దేవుని మాట ప్రకారంగా అక్కడ ఉన్నారు. కుమారుడైన మాటకు లోబడ్డారు. తండ్రి అయిన దేవుడు కనికరించి పరిశుద్ధాత్మను వారికి ఇచ్చాడు. ఈరోజు మన జీవితాలలో చాలా మంది మీ ప్రియమైన వారులారా యేసు ప్రభు మాటకు కట్టుబడి ఉండలేకపోతున్నాం. దేవుని మందిరములో కనిపెట్టి ఉండలేకపోతున్నాం. ఈవెన్ మన కుటుంబాలలో కూడా గమనించాలి. మన కుటుంబాలలో కూడా ప్రార్థనలో కనిపెట్టే తల్లులు ఎంతమంది, ప్రార్థనలో కనిపెట్టే పిల్లలు ఎంతమంది, ఏమండి ఇళ్లల్లో మోకరించి ప్రార్థన చేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? ఎడతెగకుండా నీ కుటుంబంలో ఇలాంటి ప్రార్థన ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కార్యాలు మీ కుటుంబాలలో అందరి మనస్సులను మార్చి అందరినీ దేవుని మందిరానికి నడిపించేలా చేయగలుగుతాడు. మనమైనా లోబడగలిగితే, మనమైనా కనిపెట్టగలిగితే, మనమైనా దేవుని సన్నిధానంలో ప్రియమైనటువంటి వారులారా ఆలోచన చేయగలిగితే మన జీవితంలో కనిపెట్టడం మన కుటుంబాలలో అస్సలు లేదు. ప్రార్థన చేసి మా పిల్లలు ప్రభువా, నా బిడ్డలు భవిష్యత్తు, ఏమండి ప్రభువా ఇదిగో ఆయన మందిరానికి రావట్లేదు, పిల్లలు మందిరానికి రావట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఇంట్లో మోకరించి ప్రార్థన చేసిన సందర్భాలు, కనిపెట్టిన సందర్భాలు ఏవి? వాళ్ళ జీవితాలలో జరిగిన కార్యాలు ఎందుకు మన జీవితాలలో జరగవు? జరుగుతాయి.
120 మంది కుటుంబాలలో చేసిన కార్యాలు దేవుడు మన కుటుంబాలలో కూడా ఆయన చేయునుగాక. ఈరోజు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే ఏమిటి ఈ తండ్రి వాగ్దానం? ఒక అద్భుతమైన వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను, చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి వాగ్దానం అక్కడ చాలా తేటగా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మీరందరూ కూడా పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది, తండ్రి వలన పరిశుద్ధాత్మను పొందటం, అదే తండ్రి వాగ్దానం. ఒక నూతన సృష్టి అయ్యింది, ఒక నూతన బలం అయ్యింది. అందుకనే ఈరోజు ఆ పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ నుండి ఈ రోజుకి 50 రోజులు అవుతున్న కారణంగా బైబిల్ గ్రంథంలో చారిత్రాత్మకంగా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి కొంత సమయం సరిపోదు గనుక 50 రోజులకు పెంతెకోస్తు పండుగ ముందు 50 రోజులకు పస్కా పండుగ జరిగినటువంటిది. అనగా మనందరికీ తెలిసినటువంటిది ఈస్టర్ లేదా గుడ్ ఫ్రైడే. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను తండ్రి వలన మనం యేసు క్రీస్తు ప్రభు మాటకు ఎంత మటుకి మనం లోబడి ఉంటూ ఉన్నాం, ఎంత మటుకి మనం కనిపెట్టుకుని ఉంటూ ఉన్నాం, ఎంత మటుకి మనము ఆయన మాటకు కనిపెట్టిన వారంగా మన కుటుంబాలలో జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం ఒక్కరోజు వస్తే ఆయన మాటకు లోబడినటువంటి వారం కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి వారమైతే ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో అరే ఈ కార్యక్రమానికి నేను వెళ్ళలేకపోయానని ఆలోచనేరా. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. చాలా మంది ప్రియమైన వారులారా గమనించండి, మీ కుటుంబాలలో కలుగుతున్న వెలితికి కారణం నీ భక్తిహీనత. మర్చిపోవద్దు. కుటుంబాలలో కలుగుతున్న ప్రతి కలతకు, ప్రతి వెలితికి కారణం దేవుని దృష్టిలో సరిగ్గా ఆయనకు తగిన రీతిలో మనము ఆయన విషయాలలో కనిపెట్టలేకపోతూ ఉన్నాం. పరిపూర్ణత లేదు. చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? దేవుని కొరకు నేను ఖచ్చితంగానే ఉంటున్నానని. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ కేవలం ఆదికాండం ప్రారంభ వచనములో ఆదాము అవ్వలతోనే ఆ యొక్క ఆత్మ నింపుదలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను. మహిమ కలిగిన ఆత్మ ఆదాము అవ్వలకు ఆయన ఇచ్చి ఉన్నాడు. అది పాపముతోనే కేవలం వినండి, ఈ మాట వినండి. ఆదాము అవ్వలు అపవాది అయిన సాతాను మాట వినటమును బట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను వారు పోగొట్టుకున్నారు.
ప్రియమైన వారులారా, క్రొత్త నిబంధన కాలం, అపోస్తలుల కాలం ప్రారంభం నాటికి యేసు ప్రభు మాటకు వారు లోబడి కట్టుబడి కనిపెట్టి ఉండటాన్ని బట్టి ఆదాము నుండి పోగొట్టుకున్నటువంటి ఆత్మ అనగా క్రీస్తు ప్రభు కుమారుని ద్వారా మన జీవితాలలో మొదటి ఆదాము నుండి మనము ఏదైతే ఆత్మను పోగొట్టుకున్నామో కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు నుండి మనము దేవుని పరిశుద్ధాత్మను మనము పొందుకున్నాం. అక్కడ పోగొట్టుకున్నాం, క్రీస్తు ప్రభు ద్వారా మరలా దానిని మనము సంపాదించుకున్నాం. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు మాటకు, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వాక్యానికి, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నిబంధనకు, నియమానికి కట్టుబడి జీవిస్తారో వారి జీవితాలలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. పిల్లల బ్రతుకులు మారుతాయి, కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి, కుటుంబం అంతా దేవునికి అనుకూలంగా మారతారు. దైవ సంబంధమైన అనుకూలతలో ప్రియమైన వారులారా దేవుని కార్యాలు మన కుటుంబాలలో జరుగుతాయి. దేవుని కుటుంబాలలో ఎంత నమ్మకంగా ఆయన కొరకు కనిపెట్టేవారు కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కార్యాలు చేయాలనే చూస్తున్నారు, కానీ ఆయన కొరకు కనిపెట్టేవారు మాత్రం ఆయనకి కానరావటం లేదు. ఆయనకి కానరావటం. ఒక ఆశ్చర్యమైన మరో విషయం ఏమిటి అనంటే, లోకా భక్తుడు ఈ విషయాన్ని రాస్తున్నాడు. ఏ లోక అయితే ఇదిగో మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అనే మాట రాశాడో, అదే లోక అపోస్తలుల కార్యాలలో కూడా ఆ యొక్క తండ్రి వాగ్దానం గురించిన సమాధానం ఇస్తున్నాడు. అందుకనే లూకాసు వార్త ప్రారంభం, అపోస్తలుల కార్యాల ప్రారంభ వచనాలు రెండు కూడా సమానంగానే ఉంటాయి. మీరు గమనించగలిగితే ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, యేసు ప్రభు మాటకు మనం కట్టుబడి జీవించిన పరిస్థితులు ఎక్కడ చెప్పండి, ఆలోచించండి. సంఘానికి వస్తున్నాం కానీ సంఘములో సేవకుని మాటకు కట్టుబడి జీవించింది కనిపెట్టింది ఎక్కడ? మన పిల్లలు, మన కుటుంబాలలో మనకి ఎలాగ ఆశీర్వాదం అవ్వాలి, దేవుని పిల్లలంగా, తల్లిదండ్రులంగా, కుటుంబ క్షేమము నిమిత్తమై మనమే దేవుని విషయాలలో, దైవభక్తి విషయాలలో మనమే పరిపూర్ణంగా లేని పరిస్థితులు కనబడుతున్నాయే. దేవుని యేసు ప్రభు మాటకు వారు కట్టుబడి ఉండటం వల్ల బూదిగంతముల వరకు వారు వ్యాప్తి చెందిన వారయ్యారు. మన కుటుంబాలలో కూడా మనము దేవుని మాటకు, దైవ సంబంధమైన మాటకు కట్టుబడినప్పుడు మన కుటుంబాలు కూడా విస్తరించబడతాయి, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవుని మాటకు కట్టుబడి కనిపెట్టుకొని ఉందామా? ప్రభువా, వారు కనిపెట్టారు, కనిపెట్టినదా ప్రకారంగా అది వారి జీవితాల్లో నెరవేర్చబడింది. మన జీవితాలలో కూడా నమ్మకంగా ఆయన కొరకు కనిపెట్టగలిగితే దేవుని కార్యము ఖచ్చితంగా మన జీవితాల్లో జరుగుతుంది. దేవుని పరిశుద్ధాత్మ మన కుటుంబాలలో, మన యొక్క జీవితాలలో అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, అపోస్తలులు కనిపెట్టుకున్నటువంటి ఆ తీరును, ఆత్మీయతను అపోస్తలులు కనిపెట్టుకున్నటువంటి క్రమంలో మేముండునట్లు
మమ్మలను నడిపించండి అని చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబము ఆశీర్వదించబడుట కొరకైన నేను కనిపెట్టటం నాకు నేర్పించండి. నా కుటుంబం దీవించబడాలి, నేను దీవించబడాలి. నీ మాట కొరకు నేను కనిపెట్టుకుంటాను ప్రభువా. నీ వచనము కొరకు, నీ వాక్యము కొరకు అయ్యా నేను నా కుటుంబం కనిపెట్టాలి. నా కుటుంబం ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం వారి జీవితాలలో విస్తారమయ్యింది. వారి జీవితాలలో విస్తరించబడ్డారండి, ఆశీర్వదించబడ్డారు. విని వెళ్ళిపోతున్నాము కానీ కనిపెట్టుకునే వారిగా మనం లేకపోతూ ఉన్నాం. విని వెళ్ళిపోతున్నాము కానీ దేవుని మాట ప్రకారంగా కట్టుబడి జీవించింది ఎక్కడండి? ఎవరు జీవించారు? నీవు ఉన్నావా? నీవు లేవు, నీ కుటుంబం లేదు, పిల్లలు లేరు. దేవుని పరిశుద్ధాత్మ కుటుంబాలలో పనిచేయటం లేదు. పిల్లల్లో కూడా అది ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ అది విస్తరించలేకపోతూ ఉన్నాడు. ప్రభువా, కనిపెట్టుకొని కట్టుబడి ఉండే జీవితం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభువుని క్షమించమని అడుగుదా. ప్రభువా, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేనైనా నీ మాట కొరకు కనిపెట్టుకొని కట్టుబడి ఉండటం నాకు నేర్పించండి అని ఒక చిన్న ప్రార్థన. విస్తరించబడ్డారండి కనిపెట్టుకున్న వాళ్ళందరూ. కట్టుబడి యేసు ప్రభు మాటకు కట్టుబడి తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టిన వారు అందరూ విస్తరించబడ్డారు, దీవించబడ్డారు, అభివృద్ధి చేయబడ్డారు. ఏమి కనిపెట్టకుండా కట్టుబడి లేకుండా ఉన్న మన జీవితాలు మాత్రం కట్టు లేకుండా తిరుగుతున్న వారమవుతూ ఉన్నాం. ప్రభువుని క్షమించమని అడుగుదాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధానంలో మేమందరం చేరి ఈ మాటల్లో మేము నాయన ఈ పెంతెకోస్తు పండుగ దినము నాడు, ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవము నాడు మేమందరము కట్టుబడి జీవించటం మాకు నేర్పించండి. ప్రభువా, ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవం నాడైనా, ఈ పెంతెకోస్తు పండుగ దినము నాడైనా మా జీవితాలు మరింతగా మీ కొరకు కనిపెట్టుకునే స్థితి మా కుటుంబాలలో కలుగునుగాక. మీరే అట్టి కార్యాన్ని చేసి నడిపించి బలపరిచి దీవించి తృప్తిపరచుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.